హాయ్ హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు వల్లి రామ్స్ కిచెన్. మన కిచెన్ లో అన్ని వంటలు కూడా చాలా సింపుల్ గానే స్మార్ట్ గానే చేసేస్తున్నాం కదా. ఈ రోజు రెసిపీ వచ్చేసి కొత్తిమీర అండ్ టొమాటో కాంబినేషన్ లో రోటి పచ్చడి అయితే చేసి చూపిస్తున్నా. ఇదైతే స్పైసీగా అన్న పుల్లగా అయితే ఉంటదండి. ఈ రోటి పచ్చళ్ళు ఇష్టపడిన వాళ్ళు అయితే ఎవ్వరూ ఉండరు. మరి నాలాగా ఈ రోటి పచ్చళ్ళు ఎంతమందికి ఇష్టమో ముందుగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అదే విధంగా వీడియోని అయితే లైక్ చేసేయండి. దీనికి కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక పెద్ద కట్ట కొత్తిమీర, ఒక 4 నుంచి 5 టమాటాలు, 10 నుంచి 15 పచ్చిమిర్చి, కొద్దిగా పోపు దినుసులు. ముందుగా ఈ కొత్తిమీరని అయితే చక్కగా క్లీన్ చేసి కట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ కొత్తిమీరని క్లీన్ చేసి ఈ విధంగా కట్ చేసుకున్నా. ఇలా మీడియం సైజు పీసెస్ కింద కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టొమాటోస్ ని కూడా క్లీన్ చేస్తా. వీటిని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇదిగోండి మిడిల్ లో ఉన్నటువంటి ముచ్చుక అనేది సెపరేట్ చేసుకోవాలి. అప్పుడు ఈ విధంగా ఈ సైజు పీసెస్ కింద కట్ చేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర, టమాటా అండ్ పచ్చిమిర్చి ముక్కలు కూడా కట్ చేస్తాం కదా. ఇప్పుడైతే ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి. దీనికోసం అయితే ఏదైనా ఒక పాత్ర పెట్టుకుని మ్యాక్సిమం మూకుడైతే పెట్టుకోండి. ఇక్కడ నేనైతే వేరుశనగ నూనె యూజ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్ల వరకు వేరుశనగ నూనె ఆయిల్ యాడ్ చేసుకుని, ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు, స్పూను సాయి మినపప్పు, కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఈ ఫ్రై అవుతున్నాయి కదండి, లైట్గా దంచి కొట్టినటువంటి వెల్లుల్లి రెబ్బలు ఒక 6 నుంచి 7 వరకు యాడ్ చేసుకుంటున్నా. పచ్చివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసి వీటిని అయితే ఏదైనా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నా. ఇప్పుడు ఇదే ముక్కట్లో ఆయిల్ ఉంది కదండి, ఆయిల్లో మాట కట్ చేసినటువంటి చిల్లీస్ని కూడా యాడ్ చేసేయాలి. యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. దేనికి దానికి ఫ్రై చేసుకోవాలి, అన్నీ మిక్స్ చేయకూడదు. మరి హెవీగా అవసరం లేదండి, మీడియంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇంకో స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ కొత్తిమీర పచ్చడి అయితే మనకి ఒక 4 నుంచి 5 రోజుల వరకు పాడవకుండా ఉండాలంటే వాటర్ కంటెంట్ అనేది లేకుండా చూసుకోవాలి. ఇప్పుడైతే ఇది పూర్తిగా వాటర్ లేకుండా ఫ్రై చేసుకుంటాం కదా. అదేవిధంగా నెక్స్ట్ మనం గ్రైండ్ చేసినప్పుడు కూడా ఎటువంటి వాటర్ని కూడా యాడ్ చేయకుండా ఉంటే మనకి మ్యాక్సిమం 4 నుంచి 5 డేస్ అయితే చక్కగా నిలవ ఉంటుంది. ఎటువంటి స్మెల్ అయితే రాదు. అక్కడ కూడా వాటర్ కంటెంట్ అనేది లేదు కదా. సో ఈ స్టేజ్లో తీసేసుకోవచ్చు ఏదైనా బౌల్లోకి. 1 స్పూన్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేయాలి. ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల వరకు ఉప్పు కూడా యాడ్ చేసుకుని మగ్గించేసుకోవడమే. కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రై చేస్తాం కదా. ఇప్పుడు మీకు రోల్ ఉంటే రోట్లో దంచుకోవచ్చు, లేదంటే కనుక ఇలాంటి మిక్సీ గిన్నెలో మాట ఫస్ట్ ఫ్రై చేసినటువంటి పప్పులు పొడుం కింద చేసేసుకోవాలి. పొడుం చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఫ్రై చేసినటువంటి పచ్చిమిర్చి అండ్ టొమాటో, కొత్తిమీర వేసేసి గ్రైండ్ చేసుకోవడమే. ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూకుట్లో వేసుకుని ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ అండి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం అయితే కొద్దిగా వెల్లుల్లిపాయలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి చక్కగా తాలింపు పెట్టేసి ఆ తాలింపు లాస్ట్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి తాలింపు అయితే ఇక్కడ రెడీ చేస్తాను కదా. ఇప్పుడు ఈ తాలింపు మిక్స్ చేసుకోవడమే. ఇదైతేనండి ఒక వారం రోజులు అయితే పాడవకుండా ఉంటుంది ఈ పచ్చడి, కొత్తిమీర టొమాటో పచ్చడి. ఈ రోటి పచ్చడి అయితే రైస్ లోకే కాదండి, చపాతీలోకి అండ్ ఇడ్లీలు, దోశల్లో కూడా చాలా టేస్టీగా ఉంటది. అన్నం తినేటప్పుడు ముందుగా ఒక ముద్దలో కొద్దిగా పచ్చడి, నెయ్యి వేసుకుందంటే సూపర్ అండి. ఇంకా తినాలనిపిస్తుంది. ఈ వాసనకి అండ్ రుచికి రైస్ అంతా కూడా చక్కగా అయితే తినేస్తాము. మరి నేను చేసినటువంటి ఈ టొమాటో కొత్తిమీర రోటి పచ్చడి నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కి అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.